శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జై శ్రీ రామకృష్ణ. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మము ఆకారం దాల్చి వచ్చినట్లయితే అదే శ్రీరామచంద్రుడు అని దీని యొక్క అర్థము. ఈ మాటలు ఏ ఋషీశ్వరులో లేదా దేవతలో చెప్పినటువంటివి కావు. ఇది రాక్షసుడైనటువంటి మారీచుడు అన్న మాటలు. రావణాసుడు మారీచుని దగ్గరికి వెళ్ళి, నువ్వు మాయలేడి వేషంలో వెళ్ళి సీతాదేవిని ఆకర్షించాలి అని చెప్పినప్పుడు మారీచుడు రావణాసుడికి ఒక హెచ్చరిక చేస్తాడు. శ్రీరామచంద్రుడితోటి వైరం పెట్టుకోవద్దు, ఆయన మూర్తి భవించిన ధర్మము, ఎంతటి ధర్మపరాయణుడో అంతటి పరాక్రమవంతుడు కూడా, అందుకని అతనితో వైరం వద్దు అని చెప్తాడు. అప్పుడు రావణాసుడు ఉగ్రుడై విపరీతమైన కోపంతో ఊగిపోతూ, నువ్వు నా మాట వినకపోయినట్టయితే నిన్ను నేనే సంహరిస్తానని చెప్తాడు. అప్పుడు మారీచుడు ఆలోచిస్తాడు, నేను మాయలేడిలాగా వెళ్తే శ్రీరాముని చేతిలో చనిపోతాను, వెళ్ళకపోతే రావణాసుని చేతిలో చనిపోతాను, ఏ విధంగా అయినా చావు తప్పదు. అటువంటప్పుడు శ్రీరామచంద్రుడి చేతిలో మరణించినట్లయితే మోక్షమైనా వస్తుంది కదా అని చెప్పి అతను నిశ్చయం చేసుకొని మాయలేడిలాగా వెళ్తాడు. దీన్ని మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, రాక్షసులు సైతం శ్రీరామచంద్రుణ్ణి గొప్పగా కీర్తించారు అని అర్థమవుతుంది. ఈ శ్రీరామచంద్రుని జీవితాన్ని మనం చూసినట్టయితే ఎన్నో కష్టాలకి ఆయన గురి అయ్యారు, కానీ ఏ పరిస్థితిలో కూడా ఆయన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఒకనాడు దశరథుడు శ్రీరామచంద్రుని పిలిచి, రేపు నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నామని చెప్తారు. ఆ మర్నాడు మళ్ళీ రామచంద్రుణ్ణి పిలిచి, పట్టాభిషేకం నీకు కాదు భరతుడికి చేస్తున్నాము, నువ్వు అడవిలకు వెళ్ళవలసి ఉంటుంది 14 సంవత్సరాలు అని చెప్పినప్పుడు కూడా శ్రీరామచంద్రుల్లో ఎటువంటి వికారాలు కలగలేదు, కోపం చెందలేదు, బాధపడలేదు, ఎటువంటిది లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి సమతాస్థితిని పొందినటువంటి గొప్ప ధీరస్థితి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అరణ్యంలో సీతాదేవి లక్ష్మణుడితో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామచంద్రుడిని ఏ విధంగా అయినా సరే ఒప్పించి అయోధ్యకి తిరిగి తీసుకొద్దామని వెళ్ళినప్పుడు లక్ష్మణుడు భరతుడిని చూసుకొని తప్పుగా అపార్థం చేసుకుని శ్రీరామచంద్రుడి దగ్గరికి పరుగున వచ్చి, అన్నా, భరతుడు నిన్ను నన్ను సంహరించడానికి వస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి, నేనే వెళ్ళి భరతుడిని సంహరిస్తానని చెప్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఎంతో సహనంతో లక్ష్మణుడి వైపు తిరిగి, లక్ష్మణ, నువ్వు నాకు ఎంత ప్రియమైనటువంటి సోదరుడివో, భరతుడు కూడా నాకు అటువంటి వాడే, నీకు నా మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఎటువంటివో భరతుడికి కూడా అటువంటివే ఉన్నాయి, పొరపాట్లు కూడా అతన్ని తప్పుగా ఊహించవద్దని చెప్పినటువంటి సోదర వాత్సల్యం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇంకా లంకకి వెళ్ళే సమయంలో రాక్షసుడైనటువంటి రావణాసుని తమ్ముడు విభీషణుడు వచ్చి శ్రీరామచంద్రుని శరణు వేడుతాడు. అప్పుడు అక్కడున్న కపివీరులు, జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ శ్రీరామచంద్రుడితో చెప్తారు, విభీషణుడు రావణాసుడు తమ్ముడు అయినట్టయితే మీరు ఆశ్రయం అతనికి ఇవ్వడానికి అతను తగడు అని చెప్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు నిశ్చయంగా చెప్తారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. అంటే ఈ సమస్త జీవరాశుల్లో ఏ జీవి అయినా సరే నా దగ్గరికి వచ్చి శ్రీరామ నేను నీ వాడని అని చెప్పినట్లయితే వాళ్ళకి అభయం ఇచ్చి రక్షించడమే నా యొక్క వ్రతము అని నిశ్చయంగా శ్రీరామచంద్రుడు తెలియజేస్తాడు. అటువంటి ఆశ్రిత వత్సలుడు, ధర్మపరాయణుడు శ్రీరామచంద్రుడు. యుద్ధం జరుగుతున్న సమయంలో నిరాయుధుడై చేత చిక్కినటువంటి రావణాసురుణ్ణి, ఆయుధం లేని వాళ్ళని చంపకూడదు అన్నటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ శ్రీరామచంద్రుడు అతన్ని విడిచిపెడతారు. ఈ విధమైనటువంటి ధీశక్తి కలిగినటువంటి ధీమంతుడు, యుద్ధరంగంలో తన కీర్తిని చూపించగలిగేటువంటి గొప్ప ధీరుడు శ్రీరామచంద్రుడు. ఈ విధంగా చెప్పుకుంటే ఈయన కళ్యాణ గుణాలు అనంతములు. ఈ శ్రీరామచంద్రుని ఎంతోమంది ఎన్నో రకాలుగా కీర్తించి తమ భక్తి ప్రపత్తుల్ని చూపించుకుని ఆయన యొక్క ఉనికిని నిదర్శనంగా చూపించేటువంటి ఎన్నో సందర్భాలున్నాయి. తక్కువేమి మనకు రాముడు పక్కనుండు వరకు అని, తర్వాత తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని రామదాసు ఎంతో ఆనందంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాయి. ఇంకొక వైపున సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని పరిపూర్ణమైన నమ్మకంతో నాకు ఏ ఆపదలు సంభవించవు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో తెలియజేశారు త్యాగరాజు. ఇక
మనం చూసినట్టయితే కబీర్ దాసు తన యొక్క దోహాల్లో రామ్ అన్నటువంటి నామం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, మనం రా అనగానే లోపల ఉన్నటువంటి పాపాలన్నీ బయటికి పోతాయి, అన్నప్పుడు పెదాలు రెండు మూసుకున్న కారణం చేత ఆ బయటికి పోయిన పాపాలు తిరిగి లోపలికి రావు అని తన దోహాలో కబీర్ దాస్ చెప్తారు. ఈ విధంగా మనకి రామాయణాన్ని ఎంతోమంది మనకి ప్రసాదించారు. వాల్మీకి రామాయణము, హనుమద్ రామాయణము, కంబ రామాయణము, తులసి రామాయణము, మొల్ల రామాయణము, ఇలా ఎంతోమంది ఈ అమృత తుల్యమైనటువంటి శ్రీరామ కథని, రామాయణాన్ని మనకి ప్రసాదించారు. ఎవరు ఏ విధమైన మాటలతో చెప్పినా దానిలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత, ఆ పవిత్రత రోజు రోజుకి పెరిగేటువంటిది. రామకథ తెలియనటువంటి భారతీయుడు ఉండడు అన్నది అతిశయోక్తి కాదు. మనం ఉత్తర దేశానికి వెళ్ళినట్టయితే ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేటప్పుడు వాళ్ళు జై రామ్జీకి అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే తల్లులు తమ పిల్లలకి స్నానం చేయించిన తర్వాత శ్రీరామ రక్ష అని రక్ష పెడతారు. పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి కేనో పాయేన లఘునా విష్ణోర్ నమ సహస్రకం పఠితే పండితే నిత్యం శ్రోతమిచ్చామి అహం ప్రభో అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేను నిత్యము పారాయణ చేయడానికి ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పండి స్వామి అని పార్వతీమాత పరమేశ్వరుని అడిగిందట. అప్పుడు పరమశివుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ రామ రామ అని 3 సార్లు అన్నట్లయితే అది విష్ణు సహస్రనామ స్తోత్రంతో సమానమైనటువంటిది అని సాక్షాత్తు పరమశివుడు తెలియచేశాడు. ఈ రామనామంలో 2 గొప్ప శక్తులున్నాయి. ఓం నమో నారాయణాయలో రాకారము, ఓం నమ శివాయలో మకారము, ఈ 2 కలిపినట్లయితే రామ శబ్దం ఏర్పడింది. అంటే శ్రీరామచంద్రునిలో నారాయణ శక్తి, శివశక్తి 2 కలిపి ఉన్నాయి. ఈ విధంగా ధర్మయుక్తమైన మార్గంలో నడుస్తూ మానవ రూపంలో ఈ భూమిపై నడియాడినటువంటి భగవంతుడైన శ్రీరామచంద్ర ప్రభువు, కళ్యాణ గుణములు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు, ఆశ్రిత వత్సలుడైనటువంటి శ్రీరామచంద్రుడు ప్రపంచాన్నంతటినీ ఈ ప్రస్తుతం ఉన్న కష్టకాలంలోంచి గట్టెక్కించి రక్షించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. జై శ్రీరామ్, జై శ్రీరామకృష్ణ.